అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్, జై గోమాత. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానంలో నిత్యం గోవులు మరణానికి గురవుతున్నాయి. మెయిన్గా ఏంటంటే వాటికి మెయింటెనెన్స్ లోపం జరుగుతుంది. అక్కడ డాక్టర్స్ సదుపాయం లేక పర్మనెంట్ డాక్టర్ ఉండాలని చెప్పేసి పలుమార్లు కోరడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి మొన్న పోయిన వారం ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి ఒక పర్మనెంట్ డాక్టర్ అవసరం అని చెప్పడం జరిగింది. పర్మనెంట్ డాక్టర్ లేక మరియు వాటిని పార్టిషన్ చేయమని చెప్పాము. 8 షెడ్లు ఉన్నాయి. 8 షెడ్లలో ఒక్కొక్క షెడ్లలో చిన్న అంటే 1 year 2 years 3 years అనేది షెడ్లు విభజించి అందులో వేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ 1500 కాదు 3000 వరకు కూడా మనకు కాపాడే శక్తి వేములవాడ టెంపుల్లో ఉంది. దానికి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు విశ్వ హిందూ పరిషత్ పక్షాన గవర్నమెంట్ డాక్టర్ అవసరం. గవర్నమెంట్ డాక్టర్ లేడు అక్కడ. గవర్నమెంట్ డాక్టర్ అవసరం అని చెప్పడం జరుగుతుంది. నిత్యం రోజు మరణానికి గురవుతున్నాయి. మాకు అక్కడ గవర్నమెంట్ డాక్టర్ అవసరం. అక్కడ దానికి సంబంధించిన స్టాఫ్ అవసరం. అక్కడ 10 మంది కావాలండి. అక్కడ 10 మంది స్టాఫ్, మాకు వెటర్నరీ స్టాఫ్ అవసరం అక్కడ అని చెప్పేసి మేము కోరడం జరిగింది. వెటర్నరీ స్టాఫ్ ఇట్లా నామమాత్రంగా పోవడం జరుగుతుంది. దానివల్ల మరణానికి గురవుతున్నాయి కోడలు. అతి పవిత్రంగా కొలిచే కోడలను, పవిత్రంగా ఇచ్చే కోడలను రెగ్యులర్గా వాళ్ళకి రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఒకటి మేము నిర్ణయించడం జరిగింది. రైతులకు బక్రీద్ తర్వాత కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి బక్రీద్ తర్వాత ఇద్దామని చెప్పడం జరిగింది. దానికి మేము ఏకీభవిస్తున్నాం. కానీ వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎలాగంటే పార్టిషన్ చేయాలని చెప్తున్నారు. 8 షెడ్లలో ఇయర్ వైజ్గా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం ఇట్లా విభజిస్తే ఎలాంటి చావులు ఉండవు, ఎలాంటి అవి ఉండవు. వాటి పవిత్రత కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరఫున ఉట్కూరు రాధాకృష్ణారెడ్డి ప్రాంత సభ్యులు తరచుగా చనిపోతున్నాయి. వాటి గురించి చెప్తుంటే వర్షాలు పడ్డాయి. మొన్న ఏంటంటే వర్షాలు పడడం వల్ల మొత్తం టోటల్ తడైపోయింది. వానలు పడకముందు కూడా చనిపోయినాయి. వానలు పడకుండా చనిపోతున్నాయి. ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది వాటికి అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల. వాటికి ఏంటంటే మెయిన్గా వారికి డాక్టర్ సదుపాయం 24 గంటలు ఉండాలి. వీళ్ళు నామమాత్రంగా వచ్చిపోతున్నారు. అట్లాంటిది కాదు. మేము కావాలని చెప్పేసి కోరడం జరిగింది. మన ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం, ఈవో గారికి దృష్టికి తీసుకొచ్చినాం. కంపల్సరీ మేము కావాల్సింది ఏంది, మాకు గోరక్ష కావాలి. మాకు అక్కడ ఉండే కోడలకు పవిత్రత కావాలి. వాటిని రక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2008లో కూడా మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. గోవుల కోసమే, వాటి కోసమే చేసినాం. కానీ ఈసారి కూడా దాని మీద మళ్ళీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ఉద్యమమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై గోమాత, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.